ఈ దిన వాక్య ధ్యానాంశము మనసు మారి నూతన మొగుట. రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు లోక మర్యాదను అనుసరింపక మీ మనసు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. మన ప్రభువు ఆలోచనకర్త, అదే సమయమున అనుకరణకర్తయగు అపవాది కూడా మన హృదయములో ఆలోచన పుట్టించుచున్నాడు. యోహాను 13:2. కేవలము అపవాది ప్రేరేపణ ఎక్కువగా ఉండినందున యూదా ఇస్కరియోతు యేసును అప్పగించుటకు తెగించెను. ఒకవేళ ఒక్క క్షణము ఆగి నేను చేయబోవు ఈ పని దేవుని దృష్టిలో యోగ్యమైనదేనా, ఇది ఆయన చిత్తమేనా అని ఆలోచించి ఉంటే ఇస్కరియోతు యూదా అప్పగించుటకు తెగించేవాడు కాదు. ప్రభు చెప్పిన ఉపమానం చూడండి. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండింది. అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేనిలాగు చేతును. నా కొట్లు విప్పి వాటికంటే గొప్పవాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందునను. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నాను. నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పెను. లూకాసు వార్త 12వ అధ్యాయము 16-20 వచనములు. లోభము మరియు విస్తారమైన ఆస్తులను గూర్చి హెచ్చరికలు ఇందులో గలవు. ప్రభువును సిలువ వేసిన స్థలము పేరు గొల్గోతా. కపాల స్థలము విస్తారమైన సంఖ్యలో అక్కడ పురులు కనబడుచుండెను. సిలువ వేయుచుండగా క్రీస్తు గొప్ప యుద్ధము చేయుచుండెను. అనగా మానవుని శిరస్సు నుండి బయలుదేరు తలంపులు, ఆలోచనలతో ఆయన యుద్ధము చేయుచుండెను. ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటము పెట్టిరి. ముండ్లు గుచ్చుకొనగా కారుచుండిన రక్తమును బట్టి మన ఆలోచన సరళిలో మార్పును కలిగించుట దైవచిత్తమయ్యను. అందు నిమిత్తము మనము అపవాదికి చోటియకుండా చూచుకొనవలెను. ప్రాకారముగా కట్టబడిన గోడ మీద పడిన కొన్ని విత్తనములు మొలకెత్తి విస్తరించుట వలన గోడలు బ్రద్దలైన సందర్భములు కలవు. యోహాను 13వ అధ్యాయము 2వ వచనం. ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు హృదయములో అపవాది ఆలోచన పుట్టించి ఉండెను. ఈ దినవాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.